మన విదేశాంగ విధానం దాన్ని నిర్ధారించే కారకాలేంటి, అండ్ ఈ విదేశాంగ విధాన నిర్ధారించడంలో సంస్థాగత అంశాలేంటి, అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ పాలసీ మేకింగ్ అంటే వ్యవస్థలు, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, తర్వాత నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, అలాగే పార్లమెంటు కూడా విదేశాంగ విధానాన్ని నిర్ణయించే అధికారం ఉంటుంది చట్టాలు చేయడం ద్వారా. సో అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డైరెక్ట్గా ప్రధానమంత్రి కూడా మన విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తారు, కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా దీంట్లో పార్ట్. సో ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, పార్లమెంటు, ఇటువంటివన్నీ ఉంటాయి. అండ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ. ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం ఇండియన్ ఫారెన్ పాలసీ సర్వీస్ యొక్క ఉద్దేశం. అండ్ కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటే సిన్స్ 1950 ఏ విధంగా అయితే భారత విదేశాంగ విధానం ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఆ కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటే ఈ మార్పులు వస్తున్నటువంటి మార్పులు గతంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాం. ఈ రెండో డైమెన్షన్ ఏంటి, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు ద నాన్ అలైన్మెంట్ మూమెంట్. సో ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఇది ఆల్మోస్ట్ ఇర్రెలవెంట్ అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఉంది. అలీన విధానం, అలీన ఉద్యమానికి భారతదేశం చేసినటువంటి సేవ ఏంటి. ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ 1960s స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి దశలు, ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి పాత్ర. సో అంటే ప్రజెంట్ రోల్, కరెంట్ రోల్ అంటే ఈ ప్రస్తుతం నాన్ అలైన్మెంట్ మూమెంట్కి ప్రాధాన్యత లేదు. సో నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏంటిది, ఒక అలీన విధానం, అలీన ఉద్యమం. సో ఏ దేశంతోనూ సంబంధం లేకుండా, అంటే ఈ 1945లో ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ప్రపంచం ద్విధ్రువ ప్రపంచంగా మారిందో, ఆ మారిన తర్వాత ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితిలో ఆ రెండు వర్గాలు క్యాపిటలిస్ట్ బ్లాక్ ఒకటి, కమ్యూనిస్ట్ బ్లాక్ ఒకటి. సో ఈ రెండు బ్లాకులకి అనుగుణంగా కానీ వ్యతిరేకంగా కానీ లేకుండా రెండింటితోనూ ఇద్దరితోనూ కలిసి ఉండేటటువంటి పరిస్థితి. సో అటువంటి నాన్ అలైన్మెంట్ మూమెంట్ పరిస్థితి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి అంటే ఇట్ ఈజ్ లైక్ ఆల్ అలైన్మెంట్ ఆర్ మల్టీ అలైన్మెంట్ అంటారు. సో అన్ని దేశాలతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బైపోలార్ వరల్డ్, ద్విధ్రువ ప్రపంచం అనే పరిస్థితి నుంచి ఏకధ్రువ ప్రపంచానికి మారారు. ఏకధ్రువ ప్రపంచం నుంచి బహుధ్రువ ప్రపంచానికి ప్రస్తుతం ప్రపంచం నడుస్తూ ఉంది. సో ఈ బహుధ్రువ ప్రపంచంలో అందరితోనూ కలిసి ఉండాలి, ఎవరితోనూ కలిసి ఉండకపోవడం అని కాకుండా మల్టీ అలైన్మెంట్ అని అంటారు. బహు అనుసంధానిత, బహుళీన విధానం అని అంటారు. మల్టీ అలైన్మెంట్ అంటే బహుళీన విధానం. అటువంటి పరిస్థితి కరెంట్ రోల్ పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. తర్వాత మూడో అంశం ఈ సెక్షన్ బిలో ఇండియా అండ్ ద సౌత్ ఏషియా, అంటే ఇది ఆల్మోస్ట్ మన ఇరుగు పొరుగు దేశాలతో, దక్షిణాసియా రాజ్యాలతో ఉన్నటువంటి సంబంధానికి విషయాలు అన్నమాట. ఇందులో రీజనల్ కోఆపరేషన్ ఒకటి. సో ఈ భారతదేశం దక్షిణాసియా దేశాలతో కలిగినటువంటి సంబంధాల్లో ఒకటి ప్రాంతీయ సహకారం, రీజనల్ కోఆపరేషన్. రీజనల్ కోఆపరేషన్ అంటే ఏంటి, ఇందులో భాగంగా సార్క్ దేశాలతో ఉన్నటువంటి సంబంధం. సో సార్క్ ఆల్మోస్ట్ 2014 తర్వాత ఇనాక్టివ్ అయినటువంటి పరిస్థితి. సో గతంలో స్పెసిఫిక్గా ఇక్కడ ఇచ్చారు పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అని. సో గతంలో సార్క్ ఏ విధంగా ఉండేది, భవిష్యత్తులో సార్క్ ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పరిస్థితి, గతంలో నిర్వహించిన పాత్ర అండ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అవకాశాలు. తర్వాత సౌత్ ఏషియా అండ్ యాజ్ ఎ ఫ్రీ ట్రేడ్ ఏరియా, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతంగా ఈ దక్షిణాసియా ప్రాంతం. సో స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఏంటి అంటే ఫ్రీ ట్రేడ్ ఏరియా ఈజ్ ఆల్ అబౌట్ కన్సిడరింగ్ రైట్ ఫ్రీ అంటే వ్యాపార సంబంధాలు స్వేచ్ఛగా నిర్వహించుకునేటటువంటి ప్రాంతాన్ని సృష్టించాలనేటటువంటి పరిస్థితి. ఎలా అయితే యూరోపియన్ యూనియన్ ఒక ఫ్రీ ట్రేడ్ ఏరియాగా ఉంటుందో, అండ్ అదేవిధంగా సౌత్ ఏషియాలో కూడా ఒక ఫ్రీ ట్రేడ్ ఏరియా క్రియేట్ చేయాలనేటటువంటిది. అలాగే ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ. సో అఫ్కోర్స్ మనకి ఈ లుక్ ఈస్ట్ పాలసీ అనేది 2000 ప్రాంతంలో వచ్చినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ప్రస్తుతం 2014 తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో లుక్ ఈస్ట్ అంటే ఈ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల భారతదేశం యొక్క వాణిజ్య విధానాల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం.
అలాగే ఇంపెడిమెంట్స్ టు ది రీజనల్ కోఆపరేషన్. రీజనల్ కోఆపరేషన్ అంటే ప్రాంతీయ సహకారం. సో ఈ ప్రాంతీయ సహకారానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి? తర్వాత రివర్ వాటర్ డిస్ప్యూట్స్. ఈ ఇంపెడిమెంట్స్లో రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఒకటి ప్రధానంగా. అంటే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే వివిధ దేశాల మధ్య, ఈ భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి, పొరుగు దేశాలతోటి ఉన్నటువంటి నదీ జల వివాదాలు. ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే నదీ జల వివాదాలు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏదైతే ఈ ఇండస్ వాటర్ని పాకిస్తాన్కి అలౌ చేయకుండా రిస్ట్రిక్ట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇల్లీగల్ క్రాస్ బోర్డర్ మైగ్రేషన్. ఇల్లీగల్ క్రాస్ బోర్డర్ మైగ్రేషన్ అంటే ఇది చట్ట వ్యతిరేకంగా ఈ ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చేటటువంటి విదేశీయులు. తర్వాత ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్సర్జెన్సీస్, పర్టికులర్గా మయన్మార్ తర్వాత బంగ్లాదేశ్. ఈ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల నుంచి, అలాగే పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి వచ్చేటటువంటి రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో ఆ రెఫ్యూజీస్ నేపథ్యంలో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఈ రెఫ్యూజీస్ వస్తున్నారు. ఇప్పుడు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చాలామంది సపోజ్ రోహింగ్యా ముస్లింలు వలస వచ్చేసేటటువంటి పరిస్థితి. ఎందుకని? ఆ దేశంలో బుద్ధిస్టులతో జరిగేటటువంటి ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఈ రోహింగ్యా ముస్లింలు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే శ్రీలంక నుంచి. సో 1980s 90sలో శ్రీలంక నుంచి సింహళీలతో తమిళులకు ఉన్నటువంటి వివాదాల కారణంగా ఆ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో ఏ భారతదేశం మీద ఉండేటటువంటి ప్రభావం ఎలా ఉంటుంది? అలాగే బార్డర్ డిస్ప్యూట్స్. సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్, చైనా ఇండియా మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్, లేకపోతే మన బంగ్లాదేశ్తో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్, మయన్మార్తో ఉన్నటువంటి డిస్ప్యూట్స్. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ దీంట్లో భాగంగా జరుగుతుంది. అంటే సరిహద్దు వివాదాలు, బోర్డర్ డిస్ప్యూట్ అంటే సరిహద్దు వివాదాలు. తర్వాత ఇండియా అండ్ ద గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, ఈ G7 కంట్రీస్ కాకుండా మిగతా దేశాలతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు, రిలేషన్స్ విత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా. అంటే లాటిన్ అమెరికా అంటే ఏంటి? సౌత్ అమెరికా. ఈ దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికాతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు. అండ్ ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్న ఆఫ్రికా తర్వాత లాటిన్ అమెరికా, ఈ ఉభయ ప్రాంతాలు కూడా భారతదేశం ఈ గ్లోబల్ సౌత్కి నాయకత్వం వహించాలనేటటువంటి ప్రతిపాదనలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారు? లీడర్షిప్ రోల్ ఇన్ ద డిమాండ్ ఫర్ ద NIEO అండ్ WTO నెగోషియేషన్స్. తర్వాత ఇండియా అండ్ ది గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ పవర్. గ్లోబల్ సౌత్ ఏమో ఉండేది ఎవరు? ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి? గ్లోబల్ సెంటర్స్ ఆఫ్ పవర్ అంటే ప్రపంచంలో శక్తివంతమైన రాజ్యాలు. సో ఈ శక్తివంతమైన రాజ్యాలు అంటే ఎవరు? వీళ్ళు USA, యూరోపియన్ యూనియన్, జపాన్, చైనా అండ్ రష్యా. ఈ 5 దేశాలతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం. అండ్ ఏ విధంగా మారుతూ వస్తున్నాయి, రీసెంట్గా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు అమెరికా మనకి శత్రువు అనేటటువంటి పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు. రష్యా మనకి మిత్రుడు అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఉన్నాం. సో అది నెహ్రూ అమెరికా మనకి శత్రువు అని చెప్పినంతకాలం దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అమెరికా శత్రువే అన్నట్టుగా చూసాం. ఆ తర్వాత ఎప్పుడైతే రష్యా కొలాప్స్ అయిపోయిందో, USSR 1990లో కొలాప్స్ అయిపోయిందో, ఆ డిజింటిగ్రేషన్ తర్వాత అమెరికా స్నేహితుడు అనేటటువంటి నరేటివ్ తీసుకొచ్చారు. అమెరికాతో స్నేహం చేయాలని నెరేటివ్ తీసుకొచ్చిన తర్వాత అమెరికాతో రిలేషన్షిప్స్ అనేవి బాగా ఉన్నాయి అనే భ్రమలో ఉంటుంది. అండ్ తర్వాత అమెరికా ఎప్పుడు కూడా భారతదేశానికి అనుకూలంగా వ్యవహరించలేదు. ఇది రష్యా అనేటటువంటిది నమ్మదగిన స్నేహితుడు, అమెరికా అనేది నమ్మలేనటువంటి, విశ్వసించాల్సినటువంటి అవసరం లేనటువంటి స్నేహితుడు. సో ఎప్పుడూ కూడా దాని మీద పూర్తిగా నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. అంటే వ్యక్తిగతంగా సపోజ్ నరేంద్ర మోడీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అమెరికా అధ్యక్షుడిని కలవడం జరుగుతుంది. అంటే గత 10 సంవత్సరాల్లో కంపల్సరీగా ఆల్మోస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా వెళ్ళడం కానీ, అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాకి రావడం కానీ చాలా సందర్భాల్లో జరిగింది. అండ్ అంతేకాకుండా 2000 నుంచి ఎవరైతే అమెరికా అధ్యక్షులు ఉన్నారో, ఇయర్ 2000 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి విజిట్ చేయడం జరిగింది.
అంటే ఎప్పుడైతే రష్యా డిజింటిగ్రేషన్ అయిపోయిందో ఆ డిజింటిగ్రేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఈ ట్రెండ్ అనేది బాగా పెరిగినటువంటి. ఇది ఓన్లీ ట్రేడ్ రిలేషన్షిప్స్ కోసం మాత్రమే, స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ కోసం కాదు, అంటే వ్యూహాత్మక సంబంధాల కోసం కాదు, వ్యాపార సంబంధాల కోసం మాత్రమే అమెరికా భారతదేశాన్ని దగ్గరికి తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి అమెరికాతోటి భారతదేశానికి మారుతున్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి, అండ్ తర్వాత యూరోపియన్ యూనియన్ తోటి సంబంధాలు ఇట్లా, జపాన్, చైనా అండ్ రష్యాతో ఉన్నటువంటి సంబంధాలు, ఇవి శక్తివంతమైన ఈ పవర్ సెంటర్స్గా ఉంటున్నాయి. తర్వాత ఇండియా అండ్ ద యునైటెడ్ నేషన్స్, ఇందులో రోల్ ఆఫ్ యుఎన్ ఇన్ ఈ పీస్ కీపింగ్, అంటే శాంతి భద్రతల నిర్వహణలో ఈ భారతదేశం, ప్రపంచ శాంతి నిర్వహణలో భారతదేశం యొక్క పాత్ర. ఎందుకంటే బంగ్లాదేశ్ తర్వాత పీస్ కీపింగ్ మిషన్ విషయంలో ఎక్కువ మంది సైనికులు ఉన్నటువంటి దేశం భారతదేశం. అంటే ఎక్కువ మంది సైనికుల్ని యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ కోసం పంపడం జరిగింది. సో శాంతి పరిరక్షక దళాలు అని అంటాం. సో ఆ శాంతి పరిరక్షక దళాలు భారతదేశం నుంచి రెండో అత్యధిక దేశం అనమాట. తర్వాత డిమాండ్ ఫర్ ఏ పర్మనెంట్ సీట్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ భద్రతా మండలిలో కొన్ని దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందులో జపాన్ ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి, బ్రెజిల్ ఒకటి, అర్జెంటీనా ఒకటి అండ్ ఇండియా ఒకటి. సో ఈ దేశాలు ఎలా అయితే ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాయి, ఆ ఆస్పెక్ట్ నేపథ్యంలో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇండియాస్ డిమాండ్ ఫర్ పర్మనెంట్ సీట్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్. ఏ విధంగా అయితే ఈ 5 దేశాలు సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాయో, అదేవిధంగా ఈ 5 దేశాలకి శాశ్వత సభ్యత్వం రాకుండా చూడడానికి కూడా కొన్ని దేశాలు ఉన్నాయి. దాన్ని కాఫీ క్లబ్ అని అంటారు. కాఫీ క్లబ్ అంటే ద కంట్రీస్ విచ్ ఆర్ అపోజింగ్ ఇండియాస్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ది సెక్యూరిటీ కౌన్సిల్. భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకుండా చేయడం కోసం, వ్యతిరేకించడం కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా వచ్చినటువంటి వ్యవస్థనే కాఫీ క్లబ్ అని అంటారు. అందులో ఈ జర్మనీ కానీ, లేకపోతే మన ఈవెన్ పాకిస్తాన్ లాంటి దేశాలు సభ్య దేశాలుగా ఉంటుంటాయి. సో అటువంటి ఆస్పెక్ట్స్ అన్ని, కీ డైమెన్షన్స్ అన్నీ ఇందులో చదువుతాం జరుగుతుంది. అలాగే ఇండియా అండ్ ద న్యూక్లియర్ క్వశ్చన్, అంటే భారతదేశం ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ సామర్థ్యంకి సంబంధించినటువంటి అంశాలు, అండ్ చేంజింగ్ పర్సెప్షన్స్ అండ్ ఇట్స్ పాలసీస్. న్యూక్లియర్ పాలసీ ఏ విధంగా మారుతూ వస్తుంది, అంటే ఈ న్యూక్లియర్ పాలసీ అణు శక్తిని కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించాలా, లేకపోతే యుద్ధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చా అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంటారు అన్నమాట. తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ. సో మొదటి చాప్టర్లోనేమో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది ఈ సెక్షన్ బి మొదటి చాప్టర్లో ఇండియన్ ఫారెన్ పాలసీ, డిటర్మినెంట్స్ ఆఫ్ ది ఫారెన్ పాలసీ, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ, కంటిన్యూటీ అండ్ చేంజ్ అనేది మొదటి చాప్టర్. ఆ మొదటి చాప్టర్లో ఉండే అంశాలేమో ప్రధానంగా స్టాటిక్ ఆస్పెక్ట్స్, అండ్ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఇండియన్ ఫారెన్ పాలసీ ఏ విధంగా ఉంది, ఇది రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండియన్ ఫారెన్ పాలసీ. సో ఇందులో భాగంగా ఇండియాస్ పొజిషన్ ఆన్ ద రీసెంట్ క్రైసిస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, వెస్ట్ ఏషియా, తర్వాత గ్రోయింగ్ రిలేషన్స్ విత్ యుఎస్, ఇజ్రాయెల్, విజన్ ఆఫ్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్. అంటే ఈ అమెరికాతోటి, తర్వాత ఇజ్రాయెల్ తోటి పెరుగుతున్నటువంటి సంబంధాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్లోను, ఇరాక్లోను, వెస్ట్ ఏషియాలోను, మిగతా పశ్చిమాసియా దేశాల్లో వస్తున్నటువంటి సంక్షోభం నేపథ్యంలో భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్, ఈ 2 దేశాల మధ్య యుద్ధం అనేది మొదలైంది. సో ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేసింది, ఇరాన్ మళ్ళీ డ్రోన్లతోటి ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రత్యేకంగా వీళ్ళిద్దరికీ విజ్ఞప్తి చేసింది. ఎందుకని ఏమని విజ్ఞప్తి చేసింది అంటే సంయమనం పాటించాలి అని చెప్పి, ఎస్కలేషన్ తగ్గించుకోవాలి. ఎస్కలేషన్ అంటే రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు, పరస్పరం రెచ్చగొట్టే ప్రయత్నాలు తగ్గించుకోవాలి అండ్ సంయమనం పాటించాలి. అంటే ఇండియాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ఏదో ఒక 1000 కిలోమీటర్ల అవతల ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఉన్నటువంటి దేశాలు వాళ్ళు కొట్లాడుకుంటుంటే భారతదేశం వీళ్ళని ఎందుకు ఆగమంటుంది అని అంటే రీజన్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి. అక్కడ భారతదేశ ప్రయోజనాలు ఆ దేశాల్లో ఉన్నాయి కనుక. ఆల్మోస్ట్ ఒక 10,000 మంది వరకు ఇరాన్లో పనిచేస్తున్నారు భారతీయులు, ఓ 30,000 మంది వరకు ఇజ్రాయెల్లో భారతీయులు పనిచేస్తున్నారు.
కాబట్టి ఆ ఇండియన్స్ యొక్క సెక్యూరిటీ అవసరం నేపథ్యంలో ఓవరాల్గా వెస్ట్ ఏషియాలో మొత్తం కలిపి సుమారుగా ఒక 10 లక్షల మంది వరకు ఉంటారు, అన్ని దేశాల్లోనూ కలిపి ఈ వెస్ట్ ఏషియన్ ప్రాంతాల్లో. సో అది ఈ ఇజ్రాయెల్కి తర్వాత ఇరాన్కి కనుక యుద్ధం మొదలైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఆ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు సురక్షితంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్స్ తీసుకుంది. అంతేకాకుండా ఇరాన్లో భారతదేశం చాబహార్ అనే ప్రాంతంలో ఒక పోర్టు నిర్మిస్తుంది. దాన్ని రక్షణ కోసం కూడా వీళ్ళిద్దరూ కొట్లాడుకోకుండా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ ఇజ్రాయెల్ నాన్ సివిలియన్ ఏరియాస్ని టార్గెట్ చేస్తుంది. ఈ ఇరాన్లో ఉన్నటువంటి నాన్ సివిలియన్ ఏరియాస్ అంటే ఇప్పుడు సపోజ్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేసేటటువంటి ప్రాంతం మీద దాడులు చేశారు. అండ్ దానివల్ల ఇరాన్ ఒక 10-15 సంవత్సరాల వరకు యురేనియం ఎన్రిచ్మెంట్ చేసే పరిస్థితి ఉండదు, అలాగే అణుబాంబును తయారు చేసే అవకాశం ఉండదు వాళ్ళకి. అండ్ అలాగే ఇప్పుడు సపోజ్ పోర్ట్ల మీద దాడులు చేయొచ్చు. ఎందుకని పోర్ట్ల మీద దాడులు చేయొచ్చు అంటే ఇరాన్ అనేది సముద్ర మార్గంలో ఇజ్రాయిల్ మీద దాడి చేసే అవకాశం. కాబట్టి ఆ పోర్ట్లను డిస్ట్రాయ్ చేస్తే ఆ పోర్ట్ను ఉపయోగించుకునే అవకాశం ఉండదు వాళ్ళకి. కాబట్టి ఇలాంటి పోర్ట్ల మీద కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల నష్టం ఎవరికంటే ఇరాన్కి ఎలా నష్టం ఉంటుందో తెలియదు, కానీ ఇండియా మాత్రం ఆ పోర్టు నిర్మాణంలో క్రియాశీలకంగా ఉంది కనుక భారతదేశానికి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ సంయమనం పాటించమని చెప్పడం. సో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి క్రైసిస్ నేపథ్యంలో ఈ ఆస్పెక్ట్ మీద క్వశ్చన్ అడగచ్చు. వై ఇండియా ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు మెయింటైన్ రిస్ట్రైన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అనేటటువంటి పర్స్పెక్టివ్లో. లైక్ గ్రోయింగ్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ విజన్ ఫర్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్. భారతదేశానికి ఒక నూతన ప్రపంచ క్రమం విషయంలో ఉన్నటువంటి దృక్పథం ఎలా ఉంది. సో ఈ 8 అంశాలు 8 యూనిట్లు దీంట్లో భాగంగా ఉన్నటువంటివి.